శ్రీ గురుభ్యో నమ. అష్టాదశ పురాణాల్లో ఒకటైనటువంటి పద్మపురాణంలోని మాఘమాస మహాత్మ్యంలో 13వ అధ్యాయం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే శరదిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి బాసరపీఠనిలయే సరస్వతీ నమోస్తుతే. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మాఘపురాణం 13వ అధ్యాయం 13వ రోజు. శివుడు పార్వతికి మాఘమాస మహాత్మ్యమును వివరించుట. వశిష్ఠుల వారు మార్కండేయుని వృత్తాంతమును శివలింగాకార వృత్తాంతమును వివరించిన తర్వాత ఇంకనూ వినవలననే కుతూహలుడై దిలీపునకు మరలా ఇట్లు ప్రశ్నించాను. మహాముని, ఈ మాఘమాస మహాత్మ్యమును ఇంకనూ వినవలనని కోరిక ఉదయించుచున్నది, కాన సెలవిండని ప్రార్థించక వశిష్ఠుడు ఇట్లు చెప్పసాగాను. మున్ను పార్వతీదేవిని పార్వతీదేవికి శివుడును నారదునకు బ్రహ్మయు మాఘమాస మహాత్మ్యమును గురించి చెప్పి ఉన్నారు గాన శివుడు పార్వతికి చెప్పిన విధమును వివరించేదని వినము. ఒకనాడు పరమశివుడు గణాధీసేవితంభును నానారత్న విభూషణముకు కైలాస పర్వతమందలి మందార వృక్ష సమీపమున ఏకాంతముగా కూర్చున్న సమయమున జగజ్జననికు పార్వతీదేవి వచ్చి భర్త పాదములకు నమస్కరించి, స్వామి, మీ వలన అనేక పుణ్య సంగతులు తెలుసుకుంటేనే, కానీ ప్రయాగక్షేత్ర మహాత్మ్యమును మాఘమాస మహాత్మ్యమును వినవలనని కోరిక ఉన్నది. కాన ఈ ఏకాంత సమయమున ఆ క్షేత్ర మహిమలను వివరింప ప్రార్థించుచున్నదాన అని వేడుకొనగా పార్వతీపతియకు శంకరుడు మందహాసంతో ఇట్లు వివరించెను. దేవి, నీ అభీష్టము తప్పక తీర్చేదను, శ్రద్ధగా వినము. సూర్యుడు మకర రాశి యందు ఉండగా మాఘమాసమందు ప్రాతకాలమున ఏ మనుజుడు నదిలో స్నానము చేయునో అతడు సకల పాపముల నుండి విముక్తులవుటియే కాక జన్మాంతరమందు మోక్షాన్ని పొందును. అటులనే మాఘమాసంలో సూర్యుడు మకర రాశి యందుండగా ప్రయాగ క్షేత్రమందు ఏ నటుడు స్నానం ఆచరించునో అతనికి వైకుంఠ ప్రాప్తి కలుగును. అంతేకాదు, జీవనది ఉన్నను లేకున్నను కడకు పాదం మునుగునంత నీరు ఉన్న చోట అయినా సరే, తటాకమైనదైనా సరే, మాఘమాసంలో ప్రాతకాల స్నానము గొప్ప బలము ఇచ్చుటయేగాక సమస్త పాపములు విచ్చిపోవును. 2వ రోజు స్నానము చేసిన విష్ణులోకమునకు పోవును. 3వ నాటి స్నానం వలన విష్ణు దర్శనం కలుగును. మాఘమాసమందు ప్రయాగ క్షేత్రమందు గల గంగానదిలో స్నానం ఆచరించిన ఎడల ఆ మనుజునకు మరుజన్మ అనేది ఉండదు. దేవి, మాఘమాస స్నాన ఫలము ఇంతని చెప్పజాలను. మాఘమాసమునందు భాస్కరుడు మకర రాశి యందు ఉండగా ఏది అందుబాటులో ఉన్నా, అనగా నది కానీ, చెరువు కానీ, నొయ్యి కానీ, కాలువ కానీ, లేక పాదమునంత నీరున్న చోట కానీ ప్రాతకాలమున స్నానమాచరించి సూర్యభగవానునకు నమస్కరించి తనకు తోచిన దాన ధర్మములు చేసి శివాలయమును కానీ విష్ణాలయమును కానీ దీపం వెలిగించి భక్తి శ్రద్ధలతో అర్చన చేసిన మానవులకు వచ్చు పుణ్యము ఇంత అంతా కాదు. ఏ మానవునికైనను తన శరీరంలో శక్తి లేక నడవలేనటువంటి వాడు గోవు పాదం మునుగునంత నీరున్న సెలయేటి ఎందైనా సరే, కడకు బావి ఎందైనా స్నానం ఆచరించి శ్రీహరి దర్శనము చేసినచో అతడు ఎట్టి కష్టములు అనుభవించుచున్నాను వాని కష్టములు మేఘము వలె విడిపోయి ముక్తుడగును. ఎవరైనాను తెలిసి కానీ తెలియక కానీ మాఘమాసంలో సూర్యుడు మకర రాశి ఎందుండగా నదీ స్నానం ఆచరించిన ఎడల అతనికి అశ్వమేధయాగం చేసినంత ఫలం దక్కును. అదేనుగాక మాఘమాసమంతటా ప్రాతకాలమున నదిలో స్నానము చేసి శ్రీమన్నారాయణుని పూజించి సాయంకాలమున కానీ దీపం వెలిగించి ప్రసాదం సేవించిన ఎడల అతనికి తప్పక విష్ణులోక ప్రాప్తి కలుగుటియే కాక పునర్జన్మ అనేది ఎప్పటికీ కలుగదు. ఇట్లా ఒక పురుషుడే కాక స్త్రీలు కూడా ఆచరించవచ్చు. మానవుడు నరజన్మమెత్తిన తర్వాత మరలా
ఘోర పాపములు చేసి మరణానంతరము రౌరవాది నరకబాధలు అనుభవించుట కంటే తాను బ్రతికి ఉన్నంతకాలము మాఘమాసమందు నదీ స్నానము చేసి దాన పుణ్యములు ఆచరించి వైకుంఠ ప్రాప్తి పొందుట శ్రేయస్కరం కదా. ఇదే మానవుడు మోక్షము పొందుటకు దగ్గర మార్గం కాన ఓ పార్వతి, ఇంకనూ వినుము. ఏ మానవుడు మాఘమాసము తృణీకరించను అట్టివాడు ఎటువంటి బాధలు అనుభవించును వివరించేదను. సావధానురాలువై ఆలకించము. నేను తెలియజేసిన విధముగా ఏ మనుజుడు మాఘమాసమందు ప్రాతకాలమున జపము కానీ విష్ణు పూజ కానీ యథాశక్తి దానపుణ్యములు చేయడో అట్టివాడు మరణానంతరము సమస్త నరక బాధలు అనుభవించను. కుంభీ నరకంలో పడద్రోయబడను, అగ్నిలో కాల్చబడను, రంపముల చేత ఖడ్గముల చేత నరకబడను, సలసలాకాగు తైలములో పడవేయబడను, భయంకర యమకింకరులచే పీడించబడను. ఏ స్త్రీ వేకువజాముననే లేచి కాలకృత్యములు తీర్చుకుని నదికి పోయి స్నానము చేసి సూర్య నమస్కారము విష్ణు పూజ చేసి తన భర్త పాదములకు నమస్కరించి అత్తమామలకు సేవలు చేయను అట్టి ఉత్తమ స్త్రీకి ఐదవతనం వర్ధిల్లి ఇహమునందు పరమునందు సర్వసౌఖ్యములు అనుభవించను. ఇది ముమ్మాటికి నిజం. మాఘమాసమందు ఏ స్త్రీ అటుల చేయదో అట్టి స్త్రీ ముఖం చూసినా సకల దోషములు కలుగును. అంతేకాకుండా ఆమె తరువాతి జన్మలలో పంది అయి కుక్క అయి జన్మమెత్తి హీనస్థితి నొందును. మాఘమాస స్నానమునకు వయోపరిమితి లేదు. బాలుడైనను యువకుడైనను వృద్ధుడైనను స్త్రీ అయినను బాలిక అయినను యవ్వని అయినను మాఘస్నానం ఆచరించవచ్చును. ఈ మాసమంతయు కడు నిష్ఠతో ఉండిన కోటి యజ్ఞములు చేసినంత పుణ్యం కలుగును. ఇది అందరికీ శ్రేయోదాయకమైనది. పార్వతి, దుష్టులలో స్నానం చేసినవారు, బ్రహ్మహత్యాది మహాపాపములు చేసినవారు, సువర్ణము దొంగిలించినవారు, గురుభార్యతో సంభోగించేవారు, మద్యము త్రాగి పరస్త్రీలతో క్రీడించువారు, జీవహింసలు చేయువారు, మాఘమాసంలో నదీ స్నానము చేసి విష్ణువును పూజించిన ఎడల అట్టి వారి సమస్త పాపములు నశించుటియే కాక జన్మాంతరమున వైకుంఠ ప్రాప్తి కలుగును. మరియు కులభ్రష్టులైన వారును కించిత్ మాత్రమైనను దానధర్మములు చేయని వారును ఇతరులను వంచి వారి వద్ద ధనమును అపహరించిన వాడును అసత్యమాడి పొద్దు గడుపువాడును మిత్రద్రోహియు హత్యలు చేయువాడు బ్రాహ్మణులను హింసించువాడు సదా వ్యభిచార గృహంలో తిరిగి తాళికట్టిన ఇల్లాలిని కన్నబిడ్డలను వేధించువాడును రాజద్రోహి గురుద్రోహియు దేశభక్తి లేనివాడును దైవభక్తులను ఎగతాళి చేయువాడును గర్వం కలవాడు తాను గొప్పవాడనని అహంభావంతో దైవకార్యములను ధర్మకార్యములను చెడగొట్టుచు దంపతులకు విభేదములు కల్పించి సంసారము విడదీయువాడును ఇండ్లను తగులబెట్టువాడును చెడు పనులకు ప్రేరేపించేవాడును ఈ విధమైన పాపకర్మలు చేయవారలు ఎట్టి ప్రాయశ్చిత్తములు జరుపుకుని మాఘమాస స్నానం చేసిన వారందరూ పవిత్రులగురు. దేవి, ఇంకనూ దాని మహాత్మ్యమును వివరించేదన వినము. తెలిసి ఉండియు పాపములు చేయవాడును క్రూరకర్మములు ఆచరించేవాడును సిగ్గు విడిచి తిరుగువాడును బ్రాహ్మణ దోషకుడు మొదలగు వారు మాఘమాసములో ఉదయమే నదికి వెళ్ళి స్నానం చేసినడలా వారికి ఉన్న పాపములన్నీ కూడా నాశనమగును. మాఘమాస స్నానమును ప్రాతకాలముననే చేయవలెను. అలాగున చేసినచో సత్ఫలితం కలుగును. ఏ మానవుడు భక్తి శ్రద్ధలతో మాఘమాసం మొదటి నుండి ఆఖరు పర్యంతం వరకు స్నానమును చేసేదనని సంకల్పించును అటువంటి మానవులకున్న పాపములు తొలగిపోయి ఎటువంటి దోషములు లేక పరిశుద్ధుడగును. అతడు పరమపదము చేరర్హుడగును. శాంభవి 12 మాసములలో మాఘమాసము మిక్కిలి ప్రశస్తమైనది. సకల దేవతలలో శ్రీమన్నారాయణుడు ముఖ్యుడు. అన్ని శాస్త్రములలో వేదము ప్రధానమైనది. అన్ని జాతులలో బ్రాహ్మణమును అధికుడు. అన్ని పర్వతాలలో మేరు పర్వతం గొప్పది. అటులని అన్ని మాసములలో మాఘమాసం శ్రేష్టమైనదొకటి చేత ఆ మాసమునందు ఆచరించే ఏ స్వల్ప కార్యమైనను గొప్ప ఫలితాన్ని కలుగజేయను. చలిగా ఉన్నదని స్నానము చేయని మనుష్యుడు తనకు లభించబోవు పుణ్యఫలం కాలితో తండుకున్నట్టే అగును. వృద్ధులు జబ్బుగా ఉన్నవారు చలిలో చన్నీళ్ల స్నానము చేయలేరు గాన అట్టి వారికి ఎండుకట్టెలు తెచ్చి అగ్ని రాజేసి వారిని చలికాగనిచ్చిన తరువాత స్నానం చేయించిన వేళ ఆ స్నాన ఫలాన్ని పొందగలరు. అది ఏనుగాక
చలికాగిన వారు స్నానం చేసి శ్రీహరిని దర్శించిన పిదప అగ్నిదేవునికి సూర్యభగవానునికి నమస్కరించి నైవేద్యం పెట్టవలెను. మాఘమాసంలో శుచి అయి ఒక బీద బ్రాహ్మణుడికి వస్త్రధారణ చేసినడన మంచి ఫలితము కలుగును. ఈ విధంగా ఆచరించిన వారిని చూచి ఏ మనుజుడైనను అపహాస్యముగా చూచినను లేక అడ్డు తగిలినను మహాపాపములు సంప్రాప్తించును. మాఘమాసం ప్రారంభం కాగానే వృద్ధులకు తండ్రిని తల్లిని తన భార్యను లేక కుటుంబ సభ్యులందరినీ మాఘస్నానము ఆచరించినట్లు ఏ మానవుడు చేయను అతనికి మాఘమాస ఫలితము తప్పకుండా కలుగుతుంది. ఆ విధంగానే బ్రాహ్మణుని కానీ వైశ్యుని కానీ క్షత్రియుని కానీ శూద్రుని కానీ మాఘమాస స్నానము చేయమని చెప్పిన ఎడల వాడు పుణ్యలోకం పోవుటకు ఏ అడ్డంకములు ఉండవు. మాఘమాస స్నానం చేసిన వారికి కానీ వారిని ప్రోత్సహించి వాళ్లను చూసి కానీ ఆక్షేపించి పరిహాసములాడువానికి ఘోర నరక బాధలు కలువటిగాక ఆయుక్షీణం వంశీక్షీణం కలిగి దరిద్రుడగును. నడచటకు ఓపిక లేని వారలు మాఘమాసంలో కాళ్ళు చేతులు ముఖము కడుక్కొని తలపై నీళ్లు జల్లుకొని సూర్య నమస్కారములు చేసి మాఘపురాణమును చదివి కానీ వినుట కానీ చేసిన ఎడల జన్మాంతరమున విష్ణు సాన్నిధ్యమును పొందును. పాపములు దరిద్రము నశించవలయునన్న మాఘస్నానము కన్నా మరొక పుణ్యకార్యమేదీనూ లేదు. మాఘస్నానమును కలుగు ఫలితము ఎటువంటిదనగా 100 అశ్వమేధ యాగములు చేసి బ్రాహ్మణులకు దక్షిణ ఇచ్చిన ఎంతటి పుణ్యఫలము కలుగునో మాఘమాస స్నానం అంతటి పుణ్యాన్ని కలగజేయను. బ్రాహ్మణ హత్య పితృహత్య మహాపాపములు చేసిన మంజుడైనను మాఘమాసమంతయు కడు నిష్ఠతో ఉన్న ఎడల రౌరవాది నరకముల నుండి విముక్తుడను. కనుక ఓ పార్వతి, మాఘమాస స్నానము వలన ఎట్టి ఫలితము కలుగునో వివరించితిని. కావున నేను చెప్పిన రీతిని ఆచరించము అని శివుడు పార్వతీదేవికి చెప్పాడనమాట. అదే మాఘమాస మహాత్మ్యములు 13వ అధ్యాయం 13వ రోజు పారాయణం సమాప్తం. స్వస్తి.